హలో గైస్, నా పేరు వచ్చేసి అనురాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తున్నందుకైతే ఇది నా ఫస్ట్ వీడియో. అండ్ సో ఈరోజు ప్లాన్ ఏంది, ఈ వీడియో ఏంటంటే నేను ఇప్పుడు ప్రజెంట్ టెక్సాస్ శాన్ ఆంటోనియోలో ఉంటున్నా. అండ్ ఇప్పుడు శాన్ ఆంటోనియో నుండి ఒక 2 hours డిస్టెన్స్లో లేకీ అని చెప్పి ఇంకో ఊరు ఉంటుంది. అండ్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ నుండి ఒక లూప్ ఉంటుంది అన్నట్లు. సో ఆ లూప్ ఏంటంటే లైక్ మంచి వ్యూస్, కొంచెం ఘాట్స్ అండ్ సమ్ ట్విస్ట్ ఇవన్నీ ఉంటాయి అన్నట్లు. సో అది చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేయడం, అది ఈరోజు ప్లాన్. సో ఇక్కడ అన్నిటికీ ఛార్జింగ్స్ అన్నీ పెట్టేసుకున్నాను. అక్కడ టాప్ బాక్స్ మోస్ట్లీ అంతా రెడీగా ఉంది. సో ఇంకా అవన్నీ బైక్ మీద ఫిక్స్ చేసుకొని వెళ్ళిపోవడమే. సో ఇప్పుడు ఇంకా అన్నీ ప్యాక్ చేసేసుకున్నా, దీనిలో పెట్టేస్తున్నా. సో ఫస్ట్ ఇదే నా బైక్ గైస్. ఇది వచ్చేసి 2026 R1300 GS Adventure ట్రిపుల్ బ్లాక్ ఎడిషన్. సో ఇప్పుడు ఇంకా అన్నీ ప్యాక్ చేసేసుకొని తయారైపోయి ఇంకా వెళ్ళిపోవడమే. సో ఫోన్లో మ్యాప్స్ పెట్టుకున్నా, అది సెనా నుంచి వినిపిస్తుంది, ఏం చెప్తుందో ఫోన్ దీనిలో వస్తుంది కానీ మ్యాప్స్ అది దానికన్నా గూగుల్ మ్యాప్సే బెస్ట్. సో దానికి ఒక ఫోన్ హోల్డర్ ఆర్డర్ పెట్టాను, రావాలి, ఇంకా రాలేదు. సో ఏమైందంటే నేను శాన్ ఆంటోనియోలో ఉండను, హ్యూస్టన్లో ఉంటా. సో హ్యూస్టన్ నుంచి శాన్ ఆంటోనియోకి వచ్చాను ఇది మొన్న ఈ రైడ్ కోసమే. సో ఆల్ సెట్ కదా, అన్నీ పెట్టుకున్నాం కదా. సారీ, కంటిన్యూ చేసి ఒక్క నిమిషం. ఓకే, డన్. సో హ్యూస్టన్ నుంచి శాన్ ఆంటోనియోకి వచ్చాను మొన్న ఫ్రైడే. ఆఫీస్ అయ్యాక స్టార్ట్ అయిపోయాను. అప్పుడు ఏంది అరౌండ్ 3:30 స్టార్ట్ అయ్యా హ్యూస్టన్ నుంచి. సో 3 hours మోస్ట్లీ ట్రాఫిక్ ఉంటే ఒక 3.5 hours రావాలి శాన్ ఆంటోనియో. ప్రాబ్లం ఏమైపోయింది, థండర్ స్టార్మ్ రెయిన్స్, చాలా పెద్ద వాన, మొత్తం నానిపోయా. ఈ ప్యాంట్ వచ్చేసి క్లైమ్ బ్యాడ్లాండ్స్ A3 Pro ప్యాంటు. సో ఇది మొత్తం వాటర్ ప్రూఫ్. సో ప్యాంట్కి ఏం ప్రాబ్లం లేదు, కానీ షూలు, గ్లౌజులు, ఈ జాకెట్, లోపల ఎయిర్ బ్యాగ్ వెస్ట్, ఇవేవి వాటర్ ప్రూఫ్ కాదు. సో మొత్తం నానిపోయినాయి. ఇంకా నీకు ఇక్కడ ఏమైపోయిందంటే చాలా పెద్ద పెద్ద వర్షాలు పడతాయి. సో ఫస్ట్ ఈ విండ్ స్క్రీన్ కొంచెం అది విండ్ స్క్రీన్ కిందకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇది ఒక ప్రాబ్లం, బండ్లను డిటెక్ట్ చేయవు ఇవి, ఈ సెన్సార్ గేట్లు. ఎట్లా డిటెక్ట్ చేస్తుంది ఇది? ఇది డిటెక్ట్ చేయవు. అమ్మ, డిటెక్ట్ చేసిండ్రా, ఇంక వెళ్ళిపోదాం. జై శ్రీరామ్. రైట్. సో ఈ గ్లౌజు, జాకెట్ ఇవే వాటర్ ప్రూఫ్ కాదు. సో అన్నీ నానిపోయినాయి మొత్తం. మధ్యలో చూసా, అప్పటికి కూడా నేను వర్షం పడుతుందని చెప్పి ఆగి రెయిన్ గేర్ ఎక్కడైనా ఉందా అని చెప్పి ప్రతి దాంట్లో అడుగుతా వస్తున్నా. ఎక్కడ దొరకట్లేదు. ఒక దగ్గర దొరికింది, దాన్ని ఏమంటారు వీళ్ళు, పాంచ్ అని చెప్పి ఏదో అన్నారు. నేను రెయిన్ కోట్ అడిగితే వాళ్ళు ఆ పాంచ్ తీసుకున్నా. కాకపోతే అది ఎట్లా వచ్చిందంటే మన యూజువల్ రెయిన్ కోట్ లాగా రాలేదు.
అది ఒక కవర్ లాగా వచ్చింది, మొత్తం మన బాడీ మొత్తం కవర్ అయిపోతుంది. సో అది ప్రాబ్లం అయిపోతుంది. బండి మీద వేసుకొని పోతుంటే మొత్తం గాలికి అటు ఇటు అయిపోతుంది. అది ఇంకా అది సెట్ అవ్వట్లేదు అని చెప్పి తీసి ఒక దగ్గర పడేసిన, ట్రాష్ చేసేసిన దాన్ని. సో ఇంకా ట్రాష్ చేసి డిసైడ్ అయినా, నానిన మళ్ళీ ఇంక ఏముంది మళ్ళీ ఆగడం ఎందుకు, ఇంక వెళ్ళిపోతే అయిపోయింది కదా అని చెప్పి ఇంక అట్లా ఒక గంటన్నర వేస్ట్ అయిపోయింది. ఆగడము, చూడడము, ఆగిన ప్రతి దగ్గర సెట్ చేసుకోవడాలు, జాకెట్ ఇవన్నీ వాటర్ తీయడాలు ఇవన్నీ అట్లా చేసుకుంటూ టైం వేస్ట్ చేసేసిన. ఇంకా అందుకని చెప్పి అలా లేట్ అయిపోయి ఇప్పుడు ఈ జాకెట్ ఇవన్నీ తడిచిపోయి ఉన్నాయి కదా, తడిచిపోయినాయి, ఆరబెట్టుకున్నాం కదా. సో మొత్తం స్టిఫ్గా అయిపోయినాయి, ఎండిపోయినట్లు. గ్లౌజ్ కానీ ఈ జాకెట్ కానీ మొత్తం స్టిఫ్గా అయిపోయినాయి. అదొకటి మళ్ళీ కొంచెం వాడితే మళ్ళీ నార్మల్ అయిపోతాయి. అది గాయ్స్. సో అప్డేట్ ఏంటంటే వర్షం స్టార్ట్ అవుతుంది. అబ్బా, ఇప్పుడు అన్నీ తీసి రెయిన్ గేర్ వేసుకోవాలి, మళ్ళీ సైడ్కి ఆగుదాం. ఇదంతా ప్రాబ్లం. చూస్తుంటే పెద్ద వర్షమే ఉన్నట్టుంది ఇక ముందల. హోప్ఫుల్లీ అక్కడ పడకపోతే చాలు, నాకు అక్కడ మంచిగా ఉండాలి. ఇదంతా రోడ్ ఓకే, వర్షం పడినా ఏమన్నా అక్కడ దాకా వెళ్ళేదాకా ఓకే, కానీ అక్కడ కూడా వర్షం పడుతుంటే ప్రాబ్లం. ఇంత దూరం నుంచి అక్కడికి వెళ్ళింది మంచిగా చూడనికే కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా వర్షం ఉంది అంటే కొంచెం బాగోదు. ఇంకా ఇక్కడ ఆగి రెయిన్ గేర్ వేసుకుందాం. సో నిన్న చెప్పాను కదా, మొన్న వస్తున్నప్పుడు వర్షం బాగా ఎక్కువ పడుతుండే అని చెప్పి, అందుకని చెప్పి మొన్న నిన్న వెళ్ళి కొనుక్కున్నా రెయిన్ గేర్. ఇప్పుడు రెయిన్ గేర్ వేసుకున్నాం. సో ఇందాక చెప్పాను కదా, వర్షం బాగా ఎక్కువ పడుతుంది, రెయిన్ గేర్ వేసుకోవాలి ఆగి అని చెప్పి. సో అక్కడ ఆగి రెయిన్ గేర్ వేసుకున్నా, రికార్డ్ చేసే లోపే వర్షం బాగా ఎక్కువైపోయింది. చాలా పెద్ద వర్షం పడుతుండే. సో ఇంకా అప్పటికప్పుడు వేసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయి ఇప్పుడు కొంచెం వర్షం తగ్గాక మళ్ళీ రికార్డ్ చేస్తున్నాం. ఇంకా రెయిన్ గేర్ అంటే పెద్ద ఏం వేసుకోలేదు, పైన ఒక రెయిన్ కోట్, కింద షూకి ఒక రెయిన్ కవర్ అండ్ గ్లౌజ్ తీసేసి టాప్ బాక్స్లో పెట్టేసిన. గ్లౌజ్ నాకు దొరకలేదు, రెయిన్ కవర్. సో అందుకని చెప్పి కొనలేకపోయా, లేకపోతే దానికి కూడా కొందామని అనుకున్నా. అయితే ఇప్పుడు వీటికి ఒక్కదానికే ప్రొటెక్షన్ లేవు హ్యాండ్స్కి, మిగతా అంతా ఆల్ గుడ్. అలా తినేసి వెళ్ళిపోదాం. ఉంది 113 అంత ఉంది కానీ రేంజ్, కానీ అంత వర్క్ అవ్వదు. మళ్ళీ క్యాష్తో కట్టేద్దాం. ఇంకా ఉండాలి.
గ్యాస్ పెట్టించుకొని వెళ్ళిపోవడమే. ఇంకా ఇదే ఆ రైన్ కవర్ వచ్చి లూజ్ అయినాయి కొంచెం. హలో సార్. హలో. కొంచెం ఎలక్ట్రోలైట్ తీసుకొని ఆరెంజ్ జ్యూస్ తాగుతా. పెద్దగా ఉంది స్టోర్ ఇది. అంతా ఉన్నాయి ఇక్కడ. ఇది వేరేది కావచ్చు. ఇది మొత్తం కనెక్ట్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఫస్ట్ ఇది ఒకటి ఉండేది కావచ్చు, మొత్తం ఎక్స్చేంజ్ చేసుకున్నారు. పంప్ నెంబర్ ఎంతరా మనకి 3 and 20 on 3. 430. 20 on 3, you said? Yeah. Here's 15 and 60, sir. Thank you. Have a great day, man. You too. ఇంకా గ్యాస్ పెట్టి తీసుకొని ఇప్పటిదాకా ఏమేమి రికార్డ్ అయిందో తెలియదు నాకు. ఎందుకంటే నేను రికార్డ్ చేసేటప్పుడు ఈ మైక్ ఉందా, ఈ డిజై మైక్, ఇది నా జాకెట్కి పెట్టా. తర్వాత ఉబ్బరిస్తుందని చెప్పి జాకెట్ తీసేసి అక్కడ పెట్టేసా. సో ఇప్పటిదాకా రికార్డ్ చేసిందంతా ఆ మైక్ త్రూ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఆ మైక్ త్రూ కనెక్ట్ అయి ఉంది కాబట్టి నేనేం మాట్లాడినా లైక్ నేను కొంచెం దూరం అటు ఇటు నడుస్తూ మాట్లాడినా. సో మోస్ట్లీ ఏం వచ్చి ఉండదు. బట్ యా, సో కాంటెక్స్ట్ ఏంటంటే ఇప్పటిదాకా ఏమైందంటే అక్కడ సో చూపిస్తా. ఇక్కడ ఒక తాతనాలో ఏమనాలో తెలియదు, ఒక ముసలైన. సో ఇప్పుడు ఎక్కడ అదే,
సో జూమ్ చేస్తే అక్కడ ఒక కేటీఎం అన్లోడ్ చేస్తుండా సార్. సో ఆయన నా దగ్గరకు వచ్చాడు అన్నట్టు, వచ్చి మాట్లాడాడు, ఎట్లా ఇప్పుడు ఏమనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏంది బైక్ ఏంది అని మొత్తం బైక్ గురించి మాట్లాడుతూ ఉంటే, నేను ఇట్లా 3 సిస్టర్స్ చేసి మళ్ళీ లేకీకి వెళ్ళిపోయి అక్కడ నుంచి మా శాన్ ఆంటోనియో వెళ్ళిపోతా అని చెప్పి చెప్తుండే. సరే, సో లేకీకి వెళ్ళిపోయి మళ్ళీ అటు నుంచి అంటే శాన్ ఆంటోనియో వెళ్ళిపోతా అని చెప్పి చెప్తుండే. అయితే అవునా, నేను ట్విస్టెడ్ సిస్టర్స్ చేయకుండా అది చాలాసార్లు చేశాను, అది మొత్తం పేవ్డ్ రోడ్ ఉంటుంది, నేను ఇప్పుడు ఒక ఆఫ్ రోడింగ్ కైండ్ ఆఫ్ థింగ్ చేస్తాను, మొత్తం పేవ్డ్ రోడ్స్ అంటే రోడ్ లేని దగ్గరలో వెళ్తాను నేను అని చెప్పి చెప్తుండే. అయితే నేను అడిగాను, నాకు ఇస్తారా ఒకసారి ఆ మ్యాప్, నేను వెళ్తాను అని చెప్పి అడిగాను. అడిగితే నేను అటే వెళ్తున్నాను, నువ్వు నాకు ఫాలో అవుతావా అని అన్నాడు. యా షూర్ అన్న. సో ఇంక అట్లా ఇప్పుడు మేము ఇద్దరం కలిసి వెళ్తాం అన్నట్టు రైడ్కి. ఎక్కడ ఏంది అని నాకేం తెలీదు, ఆయన ఫాలో అవ్వకుండా వెళ్ళిపోతా అంతే సింపుల్గా. వెళ్తుందా వెళ్ళదా అంటే ఇది, సో ఇప్పుడు నా యొక్క జిఎస్ టైర్స్ ఎట్లుంటాయంటే ఇవి కొంచెం ఆఫ్ రోడింగ్ టైర్స్ కాదు, రోడ్ టైర్స్ ఇవి. సో కానీ చూడాలి, ఇంకా చూద్దాం ఎట్లయితుంది అని చెప్పి చూసి వెళ్తే ఇంకా అలా సెట్ లైఫ్. సో ఇప్పుడు అక్కడ చూసుకున్నట్లయితే మీరు అక్కడ ఉన్నారు చూసావా, ఇద్దరు ఉన్నారు గ్యాస్ స్టేషన్లో. సో ఇది వాళ్ళు ఎప్పటి నుంచి అంటే స్టార్టింగ్లో గుర్తుంటే ఒకసారి చెప్పా, ఇక్కడ బైకర్స్ కొంతమంది ఇంకో 4 వచ్చారు, వాళ్ళతో కలిసి వాళ్ళందరం కూడా ఇదే ట్విస్టెడ్ సిస్టర్స్కి వెళ్తున్నారు అని చెప్పి చెప్తుండే కదా. సో వాళ్ళే వీళ్ళు అందరూ ఇక్కడ స్టాప్ నెంబర్ 1లో ఉన్నారు ఇప్పుడు. సో ఇక్కడ నుంచి థ్యాంక్ యూ, షూర్. ఇక్కడ ఒక పాప వచ్చి ఏదో విజిటింగ్ కార్డ్ ఇచ్చింది, ఇది వచ్చేసి క్యాంప్ గ్రౌండ్ అది. సో ఇంకా క్యాంప్ అనాలనుకున్నా అలా క్యాంపింగ్లలో లోపల పెట్టేసుకొని ఇప్పుడు ఇంకా మన సారు ఎటు పోయిండు, పరిచయం చేపిస్తా, మాట్లాడిస్తా సార్తో. ఇటే వచ్చాడు, ఎటో పోయిండు. ఏది సారు, సరే ఎటు వెళ్ళిండు, గ్యాస్ కొట్టించుకొని వస్తా అన్నాడు. సరే గ్యాస్ కొట్టించుకొని వచ్చాక ఇంకా మనం స్టార్ట్ అయిపోదాం. స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకసారి కుదిరితే మాట్లాడిస్తా. ఇందాకనే అడుగుదాం అనుకున్నా మాట్లాడించామని, కాకపోతే మైక్ నదలేదు, ఏం చేస్తాం. ఇందాక లోపలికి వెళ్ళి మ్యాప్ అవన్నీ చూపించుండే. సో అది ఒకసారి ఇంకా స్టార్ట్ అయినాక చెప్తా. ఇప్పుడు మళ్ళీ ఇంకో స్టంట్ అయింది. ఫోను నేను బైక్ సీట్ మీద పెట్టేసి మర్చిపోయా. అంటే ఇట్లా వ్లాగ్ చేస్తూ లోపల తిరుగుతూ ఉన్నా అటు ఇటు. ఇంకా ఇందాక చెప్పాను కదా ఒక తాత పరిచయం అయ్యాడు అని చెప్పి. సో ఇంకా ఆ తాతతో మాట్లాడుతూ ఆ ఫోన్ అక్కడనే ఉండిపోయింది. అదేమైంది, చాలా హీట్ అయిపోయింది, ఏమో మస్తు వేడి అయిపోయింది అసలు. ఏమైంది, దాని మీద నీకు టెంపరేచర్ వార్నింగ్ ఏదో వచ్చేసింది మొత్తం ఆ ఫోన్కి. అయితే నేను ఏం చేస్తున్నా, వచ్చి వీళ్ళకి అడిగా ఇక్కడ స్టోర్లో, ఇక్కడ పెట్టచ్చా నేను, ఫోన్ మరీ వేడిగా అయిపోయింది, కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టండి, చల్లగా అవుతుంది 2 నిమిషాలు, వెళ్ళిపోతా నేను అని చెప్పి చెప్తే వాళ్ళు ఉండి ఓకే దాంట్లో ఉంది పెట్టేసుకో అని చెప్పి ఇక్కడ పెట్టా. ఇవన్నీ ఇక్కడ పెట్టే ఫోను, ఇది కొంచెం డీప్లో ఉంటుంది కదా, సో అలా అందుకని చెప్పి దాంట్లో పెట్టేసే ఫోన్ని. మన తాత ఎటో పోయిండు, ఇంకా వస్తలేడు, ఇంకా చూడాలి. సరే ఇంకా స్టార్ట్ అయినాక బైక్ మీద కలుద్దాం. బాయ్. సో ఇంతకుముందు మైక్ బ్యాటరీ అయిపోయింది, చూసుకోలేదు, ఆఫ్ రోడ్కి వచ్చాం. సో బేసికలీ ట్విస్టర్స్కి రావాలి కదా, సో అక్కడ రాకుండా అంటే అదే రోడ్లో మన సార్ ఒకడు పరిచయం అయ్యాడు. సో వీంతో ఆఫ్ రోడింగ్కి వచ్చా. మొత్తం దుమ్ము సారు మొత్తం దుమ్ము లేపుతుండు. ఎంతవరకు అవుతుంది ఏమవుతుందనే చూడాలి. ఆ టైర్లు కొంచెం గ్రిప్ తీసుకోవట్లేదు ఇది, ఎందుకంటే ఇవి రోడ్ టైర్స్ నాకున్నాయి.
అడ్వెంచర్ టైర్స్ కాదు. సో కొంచెం చూసుకొని మెల్లగా వెళ్ళిపోతే మంచిగా ఉంటుంది. కింద పడకపోతే చాలు, మళ్ళా ప్రాబ్లం అవుతుంది కింద పడ. కొత్త బైక్ అంటే ఈ కింద పడిన ఏం కాదు, నేను వెనకెళ్ళిపోదాం మనకెందుకు. రివర్ క్రాసింగ్లు. ఓ జారుతుంది. ఫస్ట్ రైడే మరీ ఆఫ్ రోడింగ్కి వచ్చేసిన నేను. అదే పరిచయం అయ్యిండు, వస్తావా అన్నాడు, వస్తాను అన్న. చేలో రై జాయింగే అన్నాడు, నా వెనక ఫాలో అయిపో అన్నాడు. ఇంకా ఫాలో అయిపోతున్నా. అయిపోతే అదే అన్న, నువ్వు నన్ను ఫాలోగా నీ సొంతంగా పోకు అన్నాడు. ఇంకంతే, వాడిని ఫాలో అవ్వకుండా వెళ్ళిపోవడమే. సో ఇదే పొద్దున స్టార్ట్ అయ్యాం కదా, అదే స్టోర్లో ఉన్నాం. మళ్ళీ మన తాతని కలిసాం కదా, సో ఆ స్టోర్లోనే ఉన్నాం ఇప్పుడు. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 2 hours 10 minutes ఉంటుంది డ్రైవ్. ఇది మన శాన్ ఆంటోనియోకి. బాగా డిహైడ్రేట్ అయిపోయినా, అంతా ఆఫ్ రోడింగ్ చేసి అంతా అయ్యేసరికి జస్ట్ ఈ గ్యాటోరేజ్ ఇవి తాగుతూ ఉన్నా. సో ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి మనము శాన్ ఆంటోనియో వెళ్ళిపోయి ఇంకా అప్పుడు ఒక స్నానం చేసి, ఆల్రెడీ చెప్పి పెట్టా, బిర్యానీ చెప్పి పెట్టిన, బిర్యానీ తెప్పిమని. సో తెప్పిస్తా అన్నారు. ఇంకా అక్కడ నుంచి ఇంక వెళ్ళిపోవడమే నిద్రలోకి. బైక్ చూసారు ఎట్లయిందో, మొత్తం మట్టి మట్టి బండి అయితే, ఆఫ్ రోడింగ్. ఆ టైర్ అయితే వెనక అయితే మొత్తం మట్టే. ఇదంతా జాకెట్టు అంతా. ఇప్పుడు ఒక్కసారి అంతా రైడ్ అయిపోయినాక నేను
ఒకసారి ప్రాపర్ రోడ్లోకి వచ్చాక ఇట్లా నాకు ఫీల్ వస్తుంది నోట్ మొత్తం మట్టి 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 ఉన్నట్లు. సో నోరు మొత్తం కడుక్కొని ఇంకా ఈ గ్యాటోరేట్ తాగి ఇంకా వెళ్ళిపోవడమే. ఓకే.